హలో అండి. ఈరోజైతే నేను మార్నింగ్ టిఫిన్ కోసం రవ్వ గారెలు అయితే ప్రిపేర్ చేశానండి. ఇంట్లో ఇడ్లీ, దోస పిండి రుబ్బింది లేదనేసి ఇలా చేశానమాట. బాగొచ్చినాయి. మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. దానికోసం నేనైతే ఒక గ్లాస్ గోధుమ నూక తీసుకున్నానండి. సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మనం ఇలా స్టవ్ మీద పెట్టుకుని అందులో మనకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక బంగాళదుంప తీసుకుని దాన్ని ఉడకబెట్టక్కర్లేదు, కూర కింద తీసేసుకుని ఆ వాటర్లో వేసి అది కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ఈ నూక కూడా వేసేసి బాగా దగ్గరగా అయ్యేంత వరకు దాన్ని చిన్న మంటలోనే అలా ఉడికించాలండి. అది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారిన తర్వాత మనం అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపేయాలి. కొంచెం పెరుగు వేసుకుని అందులో మనం బేకింగ్ సోడా మిక్స్ చేసేసి అప్పుడు ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి. అంతే, దాన్ని ఇలా మనం గారెలా చేసుకుని వేసేసుకోవడమే, చాలా ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.